మానవ జీవితంలో గురువు స్థానం అత్యున్నతమని, గురు కటాక్షం లేకపోతే ఏది సిద్ధించదని మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ అన్నారు. వ్యాస పూర్ణిమ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం, నగర బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం శంకర మఠంలో బుధవారం గురువందనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణకు వేద మంత్రోచ్చారణల నడుమ ప్రముఖ వేద పండితులు గురువందనం నిర్వహించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని పండుగలలో గురు పౌర్ణమి అత్యంత విశిష్టమైన పండుగని పేర్కొన్నారు. బ్రాహ్మణ సేవా సంఘాలు మన మిత్రులు ఆదిరాజ్ శ్రీనివాస్ గారు, అలాగే పూర్వాస సత్యనారాయణ గారు, ఇంకా ఇతరమైన మిత్రులు కార్యకర్తలు అందరూ గురు పూజా మహోత్సవం చేసుకోవాలి అని అనుకున్నారు. గురు పూజ అంటే శంకరాచార్యుల వారిని, వేదవ్యాసుల వారిని పూజ చేసి అనంతరం వారికి సంబంధించిన వారి పరంపరలో వారిచ్చిన విజ్ఞానాన్ని పంచిపెట్టే వాళ్ళందరినీ మనం పూజ చేసుకోవాలి. అంతేగాని వారే లేకపోతే విజ్ఞానము లేదు, చెప్పే పరిస్థితి లేదు. అదే వందే గురు పరంపర అని మనం చెప్తాం. ఆ గురు పరంపరకి నమస్కారం. మొట్టమొదట్లో నారాయణుడు, తర్వాత బ్రహ్మగారు, తర్వాత వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వేదవ్యాసుడు, శ్రీసుఖాచార్యుల వారు, గౌడపాదాచార్యుల వారు, గోవింద భగవత్పాదాచార్యులు, వారి శిష్యుడు శంకర భగవత్పాదులు, ఆయనకి నలుగురు శిష్యులు పద్మపాదాచార్యులు, సురేశ్వరాచార్యులు, హస్తామలకాచార్యులు, తోటకాచార్యులు, వీరందరి పరంపరని మనం నమస్కారం చేసుకోవాలి. ఆ పరంపరకి ఇవాళ ప్రతినిధులుగా శృంగేరి దక్షిణామనాయ శారదా పీఠాధీశ్వరుడు జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారు అక్కడ వ్యాసపూజ మనందరి కోసం, లోకక్షేమం కోసం వ్యాసపూజ సంకల్పం చేసి చేస్తారు. వారి శిష్యస్వాములు జగద్గురు విజయేంద్ర భారతీ మహాస్వాముల వారు కూడా చాతుర్మాస్య ప్రారంభంలో వ్యాసపూజ చేస్తారు. మనందరి యోగక్షేమాలు వారు శృంగేరిలో చేస్తున్నారు. వారి ఒకటే కాకుండా దేశవ్యాప్తంగా అందరూ భక్తులు కూడా గురు పూజని నిర్వహించాలి అని శ్రీమఠం ఆదేశం. విశేషంగా ఈ శంకర మఠంలో రాజమహేంద్రవరంలో గురు పూజా కార్యక్రమాలన్నింటినీ సంప్రదాయ సిద్ధంగా ఆ పూజా విధానాలు, భాష్య పారాయణలు, ఉపనిషత్ పారాయణలు అన్ని వైదిక సంప్రదాయాన్ని అనుసరించి చేస్తున్నాం. ఇదే సందర్భంలో మిత్రులందరూ అడిగితే గురు పూజ అంటే గురువులకి ప్రతినిధిగా నేను మాత్రం ఇక్కడ కూర్చున్నాను. ఈ పూజ మీరు చేసిన పూజ నేను కాదు, ఆ గురు పరంపరకి చెందుతుంది. వారందరి అనుగ్రహం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీరందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకమైన ధన్యవాదాలు, ఆశీస్సులు.